2026లో తొలి సూపర్ మూన్ చూడాలనుకున్న ఢిల్లీ వాసులకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. దట్టమైన పొగమంచు కారణంగా చంద్రుడు కనిపించడం లేదు. ఈ ఏడాది 13 సూపర్ మూన్లతో అరుదైన సంవత్సరం కానుందంటున్న నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. 26లో ముఖ్యంగా మనకు సూపర్ మూన్ అన్నటువంటిది జనవరిలో ఒక ప్రత్యేకమైనటువంటి చూడాలి అన్నటువంటిది ఎంతోమంది నెహ్రూ ప్లానిటోరియంకి ఇక్కడ చాలామంది కూడా స్టూడెంట్స్ అనుకోవచ్చు, చాలామంది పేరెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకు డాక్టర్ కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ సూపర్ మూన్కి సంబంధించినటువంటిది కొంత ఇక్కడ వెదర్ ప్రాబ్లం తోటి మనకు అది ఇంకా రావడానికి అనుకోవచ్చు, కొంత టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రత్యేకతను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సూపర్ మూన్కి సంబంధించినటువంటిది మనకు తెలుగు వాళ్ళకు కూడా చాలా మంది అనుకుంటారు, అంటే ఇక్కడ మనకు నెహ్రూ ప్లానిటోరియంకి సంబంధించినటువంటి అనేక విషయాలతోటి తెలుసుకోవాలన్నటువంటి ఎంతో ఇంట్రెస్ట్తో ఉంటారు. సార్, మన ముందర ఉన్నటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి సార్? ఇది మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక టెలిస్కోప్, దీనిని స్మిత్ క్యాసిగ్రేన్ టెలిస్కోప్ అంటారు. సో ఈ టెలిస్కోప్ ఏంటంటే నార్మల్లీ చాలా డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ని దగ్గరగా చూపిస్తుంది మ్యాగ్నిఫై చేసి, అండ్ ఆల్సో దాని రిజాల్వింగ్ పవర్ అంటే ఏదైతే చిన్న పాయింట్ని చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. టెలిస్కోప్స్లో ఫోకల్ లెంత్ అని సైజ్ ఆఫ్ ద మిర్రర్ వాటి మీద ఉంటుంది. ఇది ఒక 8-inch టెలిస్కోపు. అయితే ఫోకల్ లెంత్ స్మిత్ క్యాసిగ్రేన్ టెలిస్కోప్ ఇంపార్టెన్స్ ఏంటంటే దీని ఫోకల్ లెంత్ నార్మల్లీ చాలా ముందు వరకు వెళ్తుంది. టెలిస్కోప్స్ చాలా పొడుగుంటాయి. సో ఇక్కడ ఇంకొక మిర్రర్ని పెట్టి ఇక్కడ నుంచి వచ్చే రేస్ని మళ్ళీ బ్యాక్కి డైవర్ట్ చేసి వెనక నుంచి చూస్తారు. 2-3 టైమ్స్ ముందుకి వెనక్కి చేస్తారనమాట రేస్ని. దాంతో టెలిస్కోప్ చిన్నగా అయిపోతుంది, దాని సైజ్ కూడా చాలా తక్కువ, అండ్ ఇట్ బికమ్స్ ఈజీ టు క్యారీ. సో ఈ టెలిస్కోప్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని ఈవెన్ కంప్యూటర్స్ తోటి లింక్ చేసి మనం జస్ట్ ఒక ఆబ్జెక్ట్ పేరు అవి ఇచ్చేస్తే అదే ఐడెంటిఫై చేస్తుంది దాన్ని. సో ఇట్ బికమ్స్ వెరీ సింపుల్, అండ్ ఈ టెలిస్కోప్ తోటి ఈవెన్ ఇమేజింగ్ కూడా చేయొచ్చు. కెమెరా పెట్టి ఇమేజింగ్ చేయొచ్చు, సిసిడి ఇమేజింగ్ అవన్నీ కూడా ఈ టెలిస్కోప్ తోటి పాసిబుల్. ఈ రోజు చాలా మంది మనకి సూపర్ మూన్ కి చూడాలి అన్నటువంటిది చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. బట్ ఈ రోజు మనకు వెదర్ చిన్న ప్రాబ్లం తోటి కూడా మనకి ఇంకా కొంత టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. అంటే స్పెషల్, వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ ద సూపర్ మూన్? సూపర్ మూన్ అంటే ఇది ఎప్పుడైతే చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండడంతో చంద్రుడు పెద్దగా కనిపిస్తున్నది ఈ టైంలో, అండ్ ఆల్సో భూమి సూర్యునికి దగ్గరగా ఉన్నది. దాంతో సూర్యుని లైట్ ఏదైతే ఉందో అది చంద్రుడి మీద ఎక్కువ పడుతున్నది. సో మూన్ లుక్స్ మోర్ బ్రైట్ అండ్ ఆల్సో బిగ్ డ్యూరింగ్ దిస్ టైమ్. అండ్ ఆల్సో ఇది వింటర్ సాల్స్టిస్ టైం, ఎక్కడైతే నైట్స్ ఆర్ మచ్ లాంగర్ దాన్ డేస్, అక్కడ ఈ ఫుల్ మూన్ రావడంతో 13 hours కన్నా ఎక్కువ టైం ఈ మూన్ ఈజ్ విజిబుల్ ఇన్ ద స్కై. బట్ అన్ఫార్చునేట్లీ వెదర్ కండిషన్స్ మూలంగా రైట్ నౌ వీఆర్ అన్ఏబుల్ టు సీ. రీజన్ ఈజ్ దట్ 365 days in an year ఉన్నాయి, అండ్ 12 moons come in 354 days. 13th moon 354 నుంచి ఎనీ టైమ్ for another 29 days. So in case it comes in January 15th work ala, if you get a full moon you get 13th moon also in this time. Sir, good evening sir. Sir, actually इसका जो टेलीस्कोप का जो भी है, मतलब इसका पूरा हिस्ट्री मैंने सुना था, इससे पहले भी मैंने सुना था, बट इसके बारे में आप कुछ बता सकते हैं? ये 8-inch टेलीस्कोप है, सेलेस्ट्रॉन का है ये 2010 में हमने परचेस किया था. और इसका हिस्ट्री तो बहुत लंबी चौड़ी हिस्ट्री, क्योंकि ये हमने प्लानिटेरियम में हमने एक बाबू खगोल मेला एक प्रोग्राम किया था जो महात्मा गांधी के 150th बर्थडे के ऊपर. तो महात्मा गांधी भी काफ़ी इंटरेस्ट रखते थे एस्ट्रोनॉमी में, उनके पास अपना एक टेलीस्कोप भी थे. ये भी सुनने में आया हमें. तो उसमें मिनिस्ट्री ने हमें बोला कि भाई आप ये टेलीस्कोप लेके जहाँ पर भी गांधी जी गए हैं वहाँ पर आप इनको फ्री में दिखा दो स्कूल के बच्चों को. तो फ्रॉम मदुरई से लेके हमने वहाँ पर नीलगिरी हिल्स में, कोयम्बटूर, केरल में 2-3 जगह पे, कैलिकट, कन्नूर, और इधर गोवा, मुंबई, कई जगह पे हम इसको लेके गए हुए हैं. सर,
हर मंथ ऐसे पौर्णिमे का जो मून का टाइम है बहुत लोग इधर आके देखने के लिए स्टूडेंट्स एंड अनदर फैमिली पर्सन्स बहुत लोग आते हैं इधर. हमने सिर्फ मून के ऊपर नहीं रखा, एक्चुअल में हमारा जो फिक्स टाइम होता है कि भाई हर महीने के सेकंड सैटरडे को हम पब्लिक के लिए स्काईवाइज रखते हैं. इस बार हमने फर्स्ट सैटरडे को इसलिए किया है कि मून फुल मून है, सुपर मून है, थोड़ा बड़ा दिख रहा है, क्योंकि नेक्स्ट वीक में अगर रखते तो मून नहीं दिखाई देते. मून काफी इंटरेस्ट रहता है टेलीस्कोप से देखने में, स्पेशली अगर क्रिसेंट मून हो तो इसका फीचर्स वगैरह बहुत क्लियरली दिखता है. ఇది అంటే దాదాపు మనకు ఏదైతే ఒక 2026కి సంబంధించినటువంటి స్పెషల్ మూన్ అంటే మనకు సూపర్ మూన్కి సంబంధించినటువంటిది ఈరోజు వెదర్ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ఈరోజు వచ్చినటువంటి చాలామంది చూడాలి అనేటువంటి వచ్చినటువంటి అభిమానులు అనుకోవచ్చు, స్టూడెంట్స్ అనుకోవచ్చు, పేరెంట్స్ చాలామంది ఇక్కడికి వచ్చారు. కానీ వెదర్ సరిగా లేకపోవడంతో ఈరోజు మూన్ చూడలేకపోతున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి వరకు చాలామంది ఇప్పటికి కూడా చెప్తున్నారు ఇంకొక గంట సేపు అయినా కానీ మేము వెయిట్ చేస్తామని అంటున్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రము సూపర్ మూన్కి సంబంధించినటువంటిది అందరూ దీని కొరకు అంటే నిండుగా ఉన్నటువంటి పౌర్ణమి నాటి వెన్నెలను చూడాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.